బెలికల్లో మూట కట్టుకొని జోల్లో వేసుకొని చింతామణికి పోతా ఉండారు. ఇట్లా చింతామణి నుంచి ఇట్లా కడపకు పోయేదానికి మదనపల్లి మీద ఆ స్వాములు కాజేసినామనుకో గొప్ప సావుకారులు అయిపోతాము. వాళ్ళు కాజేస్తే గొప్ప సావుకారులు అయిపోతామా? అట్లయితే వాళ్ళు పట్టుకోవాలంటే ఉపాయం చెప్తారు. ఉపాయమా చెప్తున్నా? చెప్ప. నేను ఒక పెద్ద భూస్వామిగా ఉంటా. దొర్రా, నువ్వు పెద్ద దొర్రా. దొర్రా, నువ్వు నా కింద పియే. నువ్వు నా కింద పియే కాదు, నువ్వు దొర్రా, నేను దొర్రా. నేను నీ కింద పియ్యేనా? నువ్వు ఉండి ఊరందరి కింద పియ్యేగా. నేను దొర అంటే నా కింద అసిస్టెంట్ సేవకునిగా నటించు. మనకెంత ఉండేది, మనకెంత పెరిగిండేది? చాలా పెరిగిందప్పా. ఎన్ని బస్సులు, ఎన్ని లారీలు, ట్రాక్టర్లు, జీపులు, అంబులెన్స్లు పైన పోతాయి చూడు. ప్లేట్లు అవే ఫ్లైట్ అన్ని చాలా ఉన్నాయని చెప్పు గొప్పగా. ఆటోలు ఎన్ని ఉన్నాయి? ఉన్నాయి సుమారు 60-70 ఉన్నాయి. ఒకటే ఉండేది. గమ్మున ఉండరు, ఇది బరువు తీసేవాడు ఈడు. ఏమిరా మనము ఇప్పుడు వాళ్ళు బాగేపల్లికి దాటుకోకనే ఆడికి వెళ్ళిపోయినామనుకో సర్కిల్ లేక ఏమి మనం ఇట్లా వెనక్కి తిరిగి బెంగళూరుకి వెళ్ళిపోతే వాళ్ళు ఈజీగా ఆ పక్క పోయి అడగ తింటా ఉంది నా కొడక. వదా లోపల పోయి డ్రెస్సులు మార్చుకొని వద్దాం. దాడు స్వాములు ఇద్దరు వస్తారు. మాయవే సముదాసి మాయ మాటలు చెప్పి మాయవే సముదాసి మాయ మాటలు ముక్తి నించద మనసు పలికేరయా. గొప్ప గురువుల మనసు శిష్యులను చేయుచు, గొప్ప గురువుల మనసు శిష్యులను చేయుచు యుక్తి చేత ధనములాగేరయా, యుక్తి చేత ధనములాగేరయా. వినరన్నయా బాబు వినరన్నయా, కలిగాల మహిమలను వినరన్నయా. ఆలు మాటల దీపు తల్లి మాటల విషము, ఆలు మాటల దీపు తల్లి మాటల విషము. తండ్రి మాట త్రాసు పామౌనయా, తనయుడే తండ్రిని కనికరము చూపగా, తనయుడే తండ్రిని కనికరము చూపగా. కత్తి చేత బట్టి ఖండించు కంఠం, కత్తి చేత బట్టి ఖండించు కంఠం. వినరన్నయా బాబు వినరన్నయా, కలిగాల మహిమలను వినరన్నయా.